నాకు ఒకసారి కొత్తరావు కూడా తాతగారు చెప్పారు. ఆయన మొట్టమొదటిగా పూజ్యులైనటువంటి అనంతాచార్యుల వారి దగ్గరికి వచ్చి కలుసుకున్నప్పుడు, అయ్యా తమరు వేద మంత్రాలు వ్యాఖ్యానం అది రాశారు, ప్రవచించారు, వేద మంత్రాలకు అర్థం ఉంటుందంటారా అని అడిగారు ఆయన. ఎవరు? రామకోట తాతగారు. అనంతాచార్యుల వారి తాతగారు నవ్వి, అయ్యా అర్థవంతం కాని వేద మంత్రాలు అవ్వండి, అర్థం పరమార్థం అన్నిటితో నిండినటువంటిదే వేద మంత్రాలు. వేద మంత్రాల అర్థం ఉండదనుకోవడం మన జ్ఞానం. అప్పుడు ఆయన చెప్పారు, అయ్యా నేను ఈ ప్రశ్న చాలా మంది వేదం ఘనాపాఠులు పండితులైనటువంటి వాళ్ళని అడిగాను, వేదం మంత్రాలు చదవడం వినడం తప్ప వాడికి అర్థం గిర్థం అడగకూడదు ఏముండదని చెప్పారన్నారు. నాకు తెలియదని చెప్తే నామోషి కదా. ఆయన చాలా అందపడ్డారు, చాలా తృప్తిపడ్డారు. వేదధర్మముగా ఇటుతో వేదము చదివిన పండితులకు కూడా తెలియదు అంటే వాళ్ళందరూ తప్పు కదా, వాళ్ళని మనం చాలా గౌరవించాలి. వాళ్ళు చదువుతున్న దాని పరమార్థం ఏమిటో వాళ్ళకి ఎందుకు తెలియలేదంటే వాళ్ళ గురువులు వాళ్ళు వాళ్ళకేం తెలియదంటే వాళ్ళ గురువులు వాళ్ళు చెప్పలేదు. మధ్యలో పరంపర పోయింది.